మంగళదాయిని మంజుగతే మతిమలహారిణి మంజుళ భాషిణి మన్మథదాత వినోదరతే మునిజన పాలిని ముక్తి కమాలిని సద్గుణ వర్షిణి సాధునుతే జయ జయ హే మధుసూదన మోహిని మోద విదాయిని వేదనుతే కలిమలహారిణి కామితదాయిని కాంతి విదాయిని కాంతహితే కమలతలోపమ కమ్రపదద్వయ సించిత నూపురనాదయుతే కమల అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతము? నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. మేమైతే విగ్రహాలు అవి పెట్టాము. ఎప్పుడుని లక్ష్మీదేవి ఫోటో పెట్టే చేసుకుంటామండి. మా ఇంట్లో అందరూ అంతే. ఎప్పుడైతే అలా పెట్టలేదు, ఇంక సింపుల్గా ఇంకెలా చేసుకున్నానండి. నేనైతే ఉదయాన్నే లేచి 4కి లేచాను. ఇంక నేనైతే ఎప్పుడు పరవన్నం, గారెలు, పులిహార వండుతాను. ఇంకంటే ఫస్ట్ నుండి అవే పెట్టడం అలవాటు అండి. అందుకని ఇంకా అవే పెట్టానమాట అమ్మవారికి. అలాగే శనగలు, ఇంకా వడపప్పు, సలివిడి అవి ఉంటాయి. ఇంకా లేదా కలసం పెట్టుకుని ఇంకా అలా పెట్టుకుంటానండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను అనమాట. 4కి లేచాను, 9 కల్లా అన్నీ అయిపోయినాయి. నీకు లెగిస్తే మాత్రం నాకు కొంచెం లేట్ అవుతుంది. ఆ రోజు లేచాడు కానీ బాగానే ఉన్నాడండి అలా చేయకుండా. అందుకని నాకైతే తొందరగా అయిపోయింది. 11కి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పూజ అదిని. నిక్కైతే పంచి కట్టుకున్నాడండి. నిక్కి అయితే ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నా పక్కనే కూర్చున్నాడు చక్కగాని. బాగా దండం పెట్టుకున్నాడండి నా పక్కనే కూర్చుని. కమలే చలతల కావళి వారిత మధ్యక చంద్ర సునిర్మల బాలతలే మణిమయ భాసుర కర్ణ విభూషణ కాంతి పరిష్కృత కంఠతలే జయ జయ హే మధుసూదన మోహిని మోద విదాయిని వేదనుతే సురగణ దానవ మండల శోభిత సాగర సంభవ దివ్యతనో సకల సురాసుర దేవ మునీరదిహాయ చ దోష త్రిసాహిరమే గుణగణ వారిధి నాగమ ఘోరసి తత్త సుమావళి జాతముతే జయ జయ హే మధుసూదన మోహిని మోద విదాయిని వేదనుతే కనక కటోపమ కుంకుమ శోభిత హార సురంజిత దివ్య కుచే కమలజ పూజిత కుంకుమ పంకిళ కాంత పదద్వయ తామరసే కరకృత కంచ సుమేకటి వీతదుకూల మనోహర కాంతి వృతే జయ జయ హే మధుసూదన మోహిని మోద విదాయిని వేదనుతే సురపతి పూజన దత్త మనోహర చందన కుంకుమ సంవళితే సురయువతి కృత వాదన నర్ధన వీజన వందన సమ్ముదితే నిజ రమణారుణ పాద సరోరుహ మాధన కల్పన దోషయుతే జయ జయ హే మధుసూదన మోహిని మోద విదాయిని వేదనుతే
दिवस परा भवतापमपाकुरु देहि मुदं हिरमे मयि करुणां कुरु सादर वीक्षण मतिजने दिश चारुतनो सकृत विवीक्षण जात महोदय चक्रमुखा किल देवगणे जय जय हे मधुसूदन मोहिनि मोद विदायिनि वेदनुते सुतदन मौक्तिक हैमनिवेशित रत्नसुभूषण दानरते रथ गजवाजि समावृत मन्दिर राजसुकल्पन कल्पलते कुसुम सुचन्दन वस्त्र मनोहर रूप कलारधि पोषरते जय जय हे मधुसूदन मोहिनि मोद विदायिनि वेदनुते धिमि धिमि धिं धिमि धिं धिमि धिं धिमि दुन्दुभिनाद सुपूर्ण दिशे घुम घुम घुं घुम घुं घुम घुं घुम शङ्ख निनाद सुपुष्टिवशे नटन कला पटुदेव नटी कुल सङ्भ्रमण घन दत्तदृशे जय जय हे मधुसूदन मोहिनि मोद विदायिनि वेदनुते हरिहर पूजनमद्भुत भाषणमष्ट सुसिद्धिमुपानय मे मधुकृत पायसमुत्करुदौदन पक्ष्य निवेदन दुष्टमते सकल सुमर्पण पूजन सम्भ्रम देव वधूकुल सम्बलिते जय जय हे मधुसूदन मोहिनि मोद विदायिनि वेदनुते अनवधि मङ्गलमाधि विनाशनमच्युत सेवनमम्बरमे निखिल कलामति వాళ్ళకి డాడీ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాడండి. అక్షంతలు వేస్తారు. నేనైతే తర్వాత పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వారాలు చేసుకున్న కాళ్ళకి దండం పెట్టుకుంటే అలాగే పెట్టుకుంటానంటాడండి. ఫస్ట్ ముందు ఆయన గారికి అక్షంతలు వేయాలన్నమాట. తర్వాతే నేను వేయించుకోవాలి, లేదంటే ఏడుస్తాడు. అవి కూడా కింద పడాలి. అమ్మమ్మ గారు అయితే తాంబూలం ఇవ్వడానికి పిలిచానండి. అమ్మమ్మ గారు ఈ అమ్మమ్మ గారు అయితే ఇంక చెయ్యి చాలా మంచిదండి. వీళ్ళ ఇంట్లో అమ్మవారు కూడా ఉంటారు. పెద్ద విగ్రహం అది విగ్రహం కాదండి, ఫోటో ఉంటుంది. గెరగలు అవి ఉంటాయన్నమాట. దసరా రోజునైతే చాలా బాగా చేస్తారండి. అమ్మమ్మ గారు అయితే చెయ్యి చాలా మంచిదన్నమాట. తర్వాత అయితే ఎదిరింటి ఆంటీకి వాళ్ళ అమ్మాయి దేవి అండి, వాళ్ళకి కూడా వచ్చేసాను తాంబూలం. ఆంటీ దేవి తీసుకున్నారు. ఆంటీ అయితే ఆశీర్వదిస్తున్నారు. దేవి కాళ్ళకి దండం పెట్టుకోకూడదు, ఇద్దరు వయసు ఒకటే కాబట్టి దండం పెట్టుకోలేదు. దేవి దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకున్నానండి. నేనైతే ఇంకా వీడియో అది తీయడానికి నాకైతే ఇంకా ఖాళీ లేక ఇంకా తీయలేదు. వాళ్ళ ఇంటి దగ్గర తాంబూలం తీసుకున్నది ఇంకా నా దగ్గరికి వచ్చినప్పుడే తీసాను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీయలేదు అయితే వీడియో అయితేని. నేను ఇంకా వెళ్ళి తొందరగా వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చాను అన్నమాట అండి. తర్వాత అయితే అమ్మ వచ్చిందండి. నైట్ అయిపోయింది అమ్మ వచ్చేటప్పటికి, 8 అలా అయిపోయింది. తర్వాత అయితే అమ్మ వచ్చి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నిక్కి తీసుకున్నాడండి అమ్మ దగ్గర. అక్క కూడా లేటుగా వచ్చిందన్నమాట. అక్క కూడా పూజ చేసుకుని అందరింటికి వెళ్ళి అప్పుడు ఐషు అక్క వచ్చారు. అక్క దగ్గర కూడా అక్కకి తాంబూలం వేసి అక్క దగ్గర కూడా ఆశీర్వదించి తీసుకున్నాను. నన్ను రమ్మంది కానీ ఇంకా నాకు వెళ్ళడానికి ఇంకా ఖాళీ లేక ఇంకా అక్కనే రమ్మన్నానండి. నాకైతే తాంబూలం తెచ్చేసింది. ఇంకా నేను వెళ్ళడానికి అవ్వలేదు. సాయంత్రం అయితే ఇంక దండం పెట్టుకొని చేసేలా లేట్ అవుద్దని ఇంకా
నేనైతే వెళ్ళలేదండి. మళ్ళీ అక్క నా దగ్గర తీసుకుని మళ్ళీ ఇంకా వెళ్ళింది. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తాంబూలం తీసుకొని ఒక్క విషయంని. తర్వాత అయితే హౌస్ ఓనర్ గారు పక్కన ఉండి ఆంటీ ఎదురుగా ఉంటారు, ఎదురు వీధిలోని వాళ్ళ అమ్మాయి మాట పక్కన. అప్పటికి ఇంకా రెడీ అవుతున్నాను దండం పెట్టుకుందామని. లోప ఆంటీ వాళ్ళు పేరెంట్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళారు, లావణ్య తీసుకుంది. ఆంటీకి అయితే ముందే ఇచ్చేసాను, తర్వాత వీళ్ళ లాస్ట్ వచ్చి మళ్ళీ వీళ్ళతో పాటు మళ్ళీ ఇచ్చానమాట అండి. ఆంటీ అయితే ముందే తీసుకుని వెళ్ళిపోయారు తాంబూలం. ముగ్గురు మళ్ళీ ఇంకో వేరే చోటకి వెళ్తున్నారు అన్నమాట. అందుకని ఇంకా హడావడి మాట అండి. ఇంకా ఆ రోజు పూజ అంటేనే హడావడి. ఆ రోజు ఇంకైతే హడావడిగా అయిపోయిందండి. ఇంకా జడ కూడా వేసుకోలేదు, అప్పుడే ఇంకొచ్చారు ఆంటీ. ఇంకా బాబా రెడీ అయిపోయి తీసుకున్నాను. తర్వాత అయితే 8 అయిపోయిందండి. గుడికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర గుడి ఉంటుందండి, కొవ్వాడ అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరికి ఏ పండుగ వచ్చినా ఈ గుడికి వెళ్తాం అన్నమాట. శివాలయం లేదంటే ఈ గుడి మాట అండి. ఈ గుడికి శివాలయానికి వెళ్తాను. కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది 2 అమ్మవారి గుడి. ఈ గుడి కూడా ఫేమస్సే, ఈ అమ్మవారు కూడా. కరెక్ట్గా అక్కడ దండం పెట్టుకుని వెళ్తారన్నమాట చాలామంది. రోడ్డు మీదకి ఉంటుందండి గుడి. ఇక్కడ కూడా సార్ గారు అయితే దండం పెట్టేసుకుంటున్నారు, నిక్కీ బాబు గారు. పంతులు గారు ఆ రోజు బాగానే ఉన్నారండి. ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంక లేట్గా వస్తారండి పంతులు గారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే 8ంటికే వెళ్ళిపోతారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పూజ అయితే ఎలా చేసుకున్నానో వరలక్ష్మి వ్రతం కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.